సార్ ఈ ప్రిపరేషన్‌లో పర్సివరెన్స్‌కి, మొండితనానికి తేడా ఏంటి సార్? అంటే ఇక్కడ మొండి పట్టుదల వేరు, మూర్ఖత్వ పట్టుదల వేరు. హుహుహు. స్టబ్బర్న్‌గా ఉండడం వల్ల ప్రెసిడెన్స్ ఉండడం వేరు. హ్మ్. నేను ఆటని ఎలాగైనా గెలవాలి హ్మ్. అనే క్రమంలో హ్మ్. నన్ను నేను రిఫార్మ్ చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ, నన్ను నేను కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళడం ఒకటి. హ్మ్. నేను ఇవేమి చేయను సార్ గుడ్డెద్దు చేలో పడ్డట్టు అనేది రెండోది. హ్మ్. అందులో నేను స్టబ్బర్న్‌గా ఉండమంటలేదు, హ్మ్. మూర్ఖత్వంతో ఉండమంటలేదు, పట్టుదలతో ఉండమంటున్నాను. ఓకే. నువ్వు ప్రిపేర్ అయ్యే క్రమంలో నిన్ను తెలుసుకుంటూ, నీ కరెక్షన్స్ చేసుకుంటూ, నువ్వు ఇంకా ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది చూసుకోమంటున్నాను. మిడిల్ డ్రాప్ చేసిన వాడేమి చెడ్డవాడు కాదు. అసలు ఆరంభింపరు నీచ మానవులు అని అన్నట్టుగా ఆరంభించకపోతే వచ్చే నష్టం లేదు. కానీ నీ యుద్ధం నువ్వు ఎలా చేయాలో తెలుసుకో. సరే సార్. అది ఇప్పుడు సివిల్ సర్వీసెస్‌కి మన యూపీఎస్‌సి టెస్ట్ చేసేకన్నీ కాకుండా ఇంకేమన్నా టెస్ట్ చేయాల్సిందుందా? లైక్ ఇంకేమన్నా ఉంటే బావుండా? ఏమన్నా రిఫార్మ్ చేయొచ్చా? అంటే నేనెప్పుడు ఏమంటానంటే 2 ఆప్షన్స్ ఉండాలంటాను. హుహు. నేను నేను నమ్మే సిద్ధాంతాల్లో హ్మ్. ఒకటి. హ్మ్. ఒక ఆప్షన్ సరిపోదు. 2 ఆప్షనల్స్ తప్పనిసరిగా ఉండాలనే నేను నమ్ముతాను. తర్వాతొచ్చేసి లా, లీగల్ ఉంది కదా! లా ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన ఏరియాస్ అంటే మోడర్న్ డెవలప్డ్ టెక్నాలాజికల్ అవొకటి. గవర్నెన్స్ పార్ట్ కొంచెం పెంచాలని నమ్ముతాను నేను. హుహుహు. అండ్ మోర్ ఓవర్ బలంగా నేను నమ్మేదేంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో గ్రూప్ డిస్కషన్ లాంటివి కూడా హ్మ్. పెడితే బాగుంటుంది. మన యొక్క సెలక్షన్ ప్రాసెస్‌లో. రైట్. అప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ డిస్కషన్ లాంటి వాటిలో ఒక స్టూడెంట్ యొక్క పర్సనల్ ఎబిలిటీ బయటపడుతుంది. మల్టిపుల్ స్కిల్స్ ఇంటర్వ్యూకి కావాలి. మార్కులు తగ్గాలని నమ్ముతాను. హుహు. ఇంటర్వ్యూకి అంటే మార్కులు నాట్ అడ్వైజబుల్ అని నమ్ముతాను. యూపీఎస్సీ అదే నేను ర్యాండమ్‌గా చెప్తున్నా రిఫార్మ్స్ ఇవి. హుహుహుహుహుహు. నేను మామూలుగా క్యాజువల్‌గా మాట్లాడుతాను. చాలా యెస్. రీసెర్చ్ చేస్తే ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు కానీ ఓకే. మినిమమ్ అయితే ఇవి. సార్ చాలామంది ఒక్కో ఆప్షనల్ వల్లే సబ్జెక్టివిటీ క్రియేట్ అవుతుంది. దానివల్ల మళ్ళీ ఆ జనరలైజేషన్ ఇబ్బందవుతుంది అంటున్నారు. మీరు 2 ఆప్షన్‌లు కావాలంటున్నారు. ఇది కాంట్రోవర్షియల్‌గా ఉంది కొంచెం మీరు చెప్పింది. మంచి క్వెషన్ శ్రీరామ్. యాక్చువల్‌గా ఏంటంటే ఆప్షనల్ ఎప్పుడైతే ఉందో హ్మ్. ఒక సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఒక స్టూడెంట్‌కి వస్తుంది. హ్మ్. 2 ఆప్షనల్స్ ఎప్పుడైతే ఉన్నాయో, హ్మ్. 2 డిఫరెంట్ సబ్జెక్టుల మీద ఫుల్ కమాండ్ వస్తుంది. హ్మ్. ఓన్లీ జనరల్ స్టడీస్, ఓన్లీ మ్యాథమెటిక్స్, ఓన్లీ సైన్సెస్ మీద మాత్రమే ఒక టెక్నోక్రాట్‌ని సివిల్ సర్వీసెస్‌లోకి తీసుకోకూడదు. ఒక జనరలైజ్డ్, జనరిక్ ఎవ్రీథింగ్ తెలిసిన ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఇన్ వన్ సబ్జెక్ట్ డెప్త్‌లోకి వెళ్ళి చదవగలిగిన వ్యక్తికి ఏమవుతుందంటే ఓరియంటేషన్ మారుతుంది. హ్మ్. సమాజాన్ని చూసే విధానం మారుతుంది, సబ్జెక్ట్‌ని చూసే విధానం మారుతుంది, దేశాన్ని చూసే విధానం మారుతుంది, సమస్యను చూసే విధానం మారుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మనం జనరల్ స్టడీస్‌లో ఏం చేస్తాం అన్నిట్లోనూ సగం సగం నేర్చుకుంటుంటాం. మరీ లోతుకి వెళ్ళం కదా! హిస్టరీ అంటే మరి మనం ఏమి రీసెర్చ్ చేయం కదా! చేస్తే జనరల్ స్టడీస్ అవ్వదు కదా అది. జనరల్ స్టడీస్ అంటే అర్థం ఏంటి? సామాన్య అధ్యయన శాస్త్రాలు అని. హుహుహు. ఆప్షనల్‌లో ఏం చేస్తున్నాం మనం ఒక సబ్జెక్ట్‌ని డెప్త్‌లోకెళ్ళి చదువుతున్నాం. హ్మ్. ఆ డెప్త్‌లోకెళ్ళి చదివినప్పుడే కదా మనకి తెలిసేది. రైట్. సో, నేనైతే ఆ డెప్త్‌లోకి వెళ్ళమంటాను. రైట్. ఓకే సార్. సార్ ఇంకా మీరు జీవితంలో 1000 మంది పైగా ఆఫీసర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చారు. అది కాకుండా మీరు పుస్తకాలు రాశారు. ఉపన్యాసాలిచ్చారు. ఎన్‌జీఓ నడిపారు. చాలా మందికి హెల్ప్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా 'ఆకెళ్ళ రాఘవేంద్ర' ఫినిష్ అయ్యాడా? లేకపోతే ఇంకా అన్‌ఫినిష్డ్ ప్రొడక్టేనా? అసలు యాక్చువల్‌గా నా యొక్క ఆట, నా జీవితం, నా కార్యక్రమ అంత కార్యక్షేత్రం హుహు. ఇంకా స్టార్ట్ కాలేదని నేను నమ్ముతున్నాను నేను. నాకు ఇంకెప్పుడు టైటిల్స్ పడ్డాయేమో అంతే. హ్మ్. అంటే రేపటి ఆటకి నాకు బ్యాక్‌గ్రౌండ్ పడింది. హ్మ్. మీరు చెప్పిన దాన్ని కన్సాలిడేట్ చేస్తాను సరదాగా. నాకు యెస్. కూడా ముచ్చటగా అనిపిస్తాం. హుహు. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి గత 25 సంవత్సరాలుగా ఏకధాటిగా ప్రతి సంవత్సరము తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మొదలుకొని మిగిలిన ఇంపార్టెంట్ సబ్జెక్టులు అన్నింటి మీద కోచింగ్ ఇచ్చే వ్యక్తిగా గత 25 ఏళ్లుగా ఉన్నవాడిని. హ్మ్. తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి, తెలుగు సాహిత్య సభలకి, తెలుగు సాహిత్యం మీద కేవలం సివిల్ సర్వీసెస్‌లో ఉన్న ఆప్షనల్ సిలబస్‌ని మాత్రమే కాకుండా, మొత్తం ఎంటైర్ తెలుగు సాహిత్యంతో పాటు సంస్కృతంలో ఉన్న రామాయణం, మహాభారతము, కాళిదాసు, మాగుడు, భారవి, దండి లాంటి వాళ్ళ కావ్యాలని కూడా మరీ గరికపాటి గారిలాగా, చాగంటి గారిలాగా అనను గాని, నాదైన స్టైల్‌లో చదువుకున్న వ్యక్తిని నేను.
ఇవి కాకుండా వ్యక్తిత్వ వికాసం అనే దాంట్లో మోటివేషన్ స్పీచెస్లో దాదాపు వారానికి ఒక స్కూల్కో కాలేజీకో కంపెనీకో వెళ్ళి వేల వేల లక్షల మందిని ఇన్స్పైర్ చేసి మోటివేషన్ చేసి సభల్లో జనరంజకంగా సభారంజకంగా ఉపన్యాసాలని దట్టించిన వ్యక్తిని నేను. ఇవి కాకుండా కనీసం ఒక 25 పుస్తకాలు, అందులో కూడా కొన్ని నావెల్స్ లాంటి క్రియేటివ్, కొన్నేమో వ్యక్తిత్వ వికాసం లాంటి నాన్ ఫిక్షను, కొన్ని ఫిలసాఫికల్ బేస్డ్, కొన్ని ఆటోబయోగ్రఫిక్ బేస్డ్, మొత్తం మీద ఇలాంటి అనేకమైన పుస్తకాలు రాసిన వ్యక్తి. ఇది కాకుండా ఆకళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ అనే పేరుతోటి యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము లాంటివి, లేకపోతే ఎప్పుడైనా కోవిడ్ కానీ అంతకన్నా ముందు ఏమైనా కొన్ని సమాజంలో హఠాత్తుగా వచ్చిన రోగాలు లాంటి వాటికి కానీ, లేదా క్యాన్సర్ పేషెంట్ లాంటి వాళ్ళకి కానీ, ఇలాంటి అంటే అటు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, క్యాన్సర్ పేషెంట్స్కో, లేకపోతే ఏమైనా చిన్న చిన్న సమాజంలో జరిగినప్పుడు ఇమ్మీడియట్గా నిలబడడం లాంటివి చేసిన ఆకళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ తరపున చేయడం. ఇవి మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారి కాజ్ని మాత్రమే తీసుకొని వారికి మాత్రమే ఉపయోగపడే మెటీరియల్ని తయారు చేయడం లాంటి, బ్లైండ్ విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ కూడా అయితే ఫిజికల్లీ ఛాలెంజ్ ఒక కాజ్ని మాత్రమే తీసుకుని దానికి ఒక సొల్యూషన్ని బిల్డ్ చేసే ఒకానొక వ్యక్తిగా, వీటన్నిటితో పాటు వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ లాంటి వాటిల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేకంగా ఒక కోర్సుని డిజైన్ చేసి క్లాసెస్తో పాటు అదనంగా ఆ కోర్సుని ఆన్లైన్ ద్వారా ఏకకాలంలో దాదాపు ఒక 1200 మంది స్టూడెంట్స్కి మినిమం, అది కూడా ప్రత్యక్షంగా ఉపయోగపడే ఆన్లైన్ క్లాసెస్ని, అందులో అనేకమైనవి పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, మరొకటి కానీ చేస్తున్న వ్యక్తిగా. అది కాకుండా అంజనీ ఫౌండేషన్ పేరిట ఇందాక నేను చెప్పిందేమో ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వరప్రసాద్ గారితో కలిసి, ఇప్పుడు నేను చెప్తున్న అంజనీ ఫౌండేషన్ పేరుతోటి అంజనీ పోచంపల్లి అనే ఆవిడతోటి కలిసి ఓన్లీ చైల్డ్కి మాత్రమే ఉపయోగపడే కొన్ని అనేకమైన విషయాలని వాళ్ళకి, అంటే చైల్డ్కి సంబంధించిన, టీనేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే హెల్త్కి సంబంధించిన, ఇతరత్ర వారికి మాత్రమే పరిమితమైన వాటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్న వ్యక్తిగా. ఇవి మాత్రమే కాకుండా సాహిత్యం సభలకి కానీ, సామాజిక సభలకు కానీ, అది ఎలాంటి సామాజిక సభ అయిన వాటికి వెళ్ళి అక్కడ ఉపన్యాసాలని, అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసే వ్యక్తిగా, రైతులకు సంబంధించిన సమస్యలని ఐటీసీ కంపెనీతోటి కలిసి కనీసం 100 గ్రామాలకు వెళ్ళి రైతులకి మాత్రమే ఉపయోగపడే మంచి మాటలు చెప్పిన వ్యక్తిగా. ఇది మాత్రమే కాకుండా సినిమాలకి కొన్ని నేను ప్రత్యక్షంగా డైలాగ్స్, కథలను ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఇచ్చి నేనే 4-5 సినిమాల్లో నటించిన వ్యక్తిగా. దాదాపు అందరు పొలిటికల్ పార్టీలకి వెనకాల ఏదో ఒక రూపంలో ఉడతాభక్తిగా నాదైన స్ట్రాటజీను, పాలసీ మేకింగ్ను, బ్రెయిన్ను ఇచ్చిన వ్యక్తిగా. దాదాపు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారితోటి, అంటే జైలు లోపలికి వెళ్ళిన ఇన్మేట్స్లో, జైలు లోపల 4 గోళ్ల మధ్యన ఉన్న వాళ్ళకి ఇన్స్పైర్ చేసి సరిగ్గా మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ అధికారులకు కూడా క్లాసుని తీసుకున్న వ్యక్తిగా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి ఇచ్చి రిపీటెడ్ అఫెండర్స్ అంటాం, అంటే పదే నేరాలు చేస్తున్న, చిన్న నేరాలు చేస్తున్న వాళ్ళ కుటుంబాలతోటి వాళ్ళతోటి కలిసి పనిచేసి వాళ్ళకి క్లాసెస్ తీసుకున్న వ్యక్తిగా. దాదాపుగా లయన్స్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, ఇలాంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ఉంటాయో అన్నింటికీ నేను ప్రత్యక్షంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకి హెల్ప్ చేసిన వ్యక్తిగా. ఇవన్నీ ఒక ఎత్తు, కాలేజీలకి, స్కూళ్ళకి ఇలా కాదు ఇలా చేసుకోండి అని చెప్పి బ్రెయిన్ ఇచ్చిన వ్యక్తిగా. సమాజంలో ఉన్నట్టు స్వామీజీలతోటి అత్యంత సాన్నిహిత్యం ఉండి మతపరమైన భావజాలాలతో మునిగి తేలిన వాళ్ళతోటి అసలు అంతా వద్దని చెప్పి అనుకున్న బాబు గోగినేనో, లేకపోతే కనుక, అంటే ఆయనతో నాకు ప్రత్యక్ష సంబంధం లేదు, బట్ రామ్ గోపాల్ వర్మ గారు నాస్తికులతోటి కూడా అదే స్థాయిలో ఉండి, ఓ పక్కన ఆస్తికులతోటి అదే స్థాయిలో ఉండి, అన్ని మతాల వారితోటి కూడా, క్రైస్తవ సభలకి వెళ్ళాను, ముస్లిం సభలకి వెళ్ళాను, హైందవ సభలకి వెళ్ళాను, అన్నిటికీ వెళ్ళిన వ్యక్తిగా. నాకు 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు మార్క్సిజం మాత్రమే, కమ్యూనిజం మాత్రమే చదువుకుని అది మాత్రమే నా జీవితం అనుకుని, అవసరమైతే అసలు నెక్సలిజం పోరాటాల్లో కూడా వెళ్ళిపోవాలా అనుకున్న వ్యక్తినైనా నేను అక్కడి నుంచి మళ్ళీ పూర్తిగా దాని ఆపోజిట్లో నేషనలిజం బేస్డ్, ఆర్ఎస్ఎస్ బేస్డ్ లాంటివి చదివి రెండింటిని
సరిసమానంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా, అటు కమ్యూనిజాన్ని ఇటు రైటిజాన్ని అర్థం చేసుకుని, లెఫ్టిస్ట్ అండ్ రైటిస్ట్ ఐడియాలజీస్ రెండింటిని అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు నాది ఎంపీసీ కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి, ఫస్ట్ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు అండ్ హిందీ అనే వాటినేమో క్లాస్ రూమ్లో స్టడీ చేస్తూ, అది సేమ్ డిగ్రీలో కూడా అదే కెమిస్ట్రీ బదులు కంప్యూటర్ సైన్స్ వచ్చింది బీఎస్సీలో చదివిన వ్యక్తిగా, ఆ ఇంటర్మీడియట్ డిగ్రీల్లో కేవలము నాకు ఉన్న సైన్స్ వాటిలో మాత్రమే కాకుండా, మార్నింగ్ కాలేజీ నాదైతే కనుక మళ్ళీ భోజనం చేసి ఆర్ట్స్ కాలేజ్, అదే కాలేజీలో మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఎకనామిక్స్ క్లాసులో, సివిక్స్ క్లాసులో, జాగ్రఫీ క్లాసులో, ఈ సాంస్క్రిట్ క్లాసులో, తెలుగు లిటరేచర్ క్లాసులో, హిస్టరీ క్లాసుల్లో కూర్చుని వాటిని కూడా నేర్చుకున్న వ్యక్తిగా, అంటే సివిల్ సర్వీస్ ఉపయోగపడతాయి కదా, నాకు తెలిసి ఇన్నేళ్లలో ఇన్నింటినీ చేసుకున్న వ్యక్తిగా, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇవన్నీ ఎందుకు చేశానంటే అసలైన ఇంకోటి ఏదో మహత్కార్యం చేయడానికి ఇది బ్యాక్గ్రౌండ్ ఏమో, అసలైన మహత్కార్యం చేయడానికి ఇంతవరకు ట్రైన్ అయ్యానేమో. సో 25 ఏళ్ల ట్రైన్ అయిన నేను ఇంకొక 25 ఏళ్లలో ఇంకోటి ఏదో మహత్కార్యాన్ని ఈ దేశానికి చేసేందుకు, నాకు తెలిసి ఇప్పుడే పుట్టాను నేను ఇప్పుడే జస్ట్ పుట్టాను కాబట్టి అసలైన కార్యక్షేత్రం ఇప్పుడు చెయ్యాలి.